హలో ఫ్రెండ్స్ అమ్రుల్లా కటింగ్ ఫ్రాక్ దీనికి మనం జిగ్జాగ్ వేసుకోవాలా. చాలా మందికి జిగ్జాగ్ వేసుకుంటే అది లేయర్స్ గా వస్తది కదా, అలా ఉంటేనే బాగుంటదని వేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే అలా లేకుండా మన నార్మల్ మెషిన్ తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అలా లేయర్ గా వస్తాయి కదా, అది రౌండ్ గా ఒక డిజైన్ లాగా వస్తది కదా, మీకు కూడా తెలిసే ఉంటది. అలా ఈ మిషన్ లోనే మనం ఎలా వేసుకోవాలో మీకు ఈ రోజు మీకు చూపిస్తాను. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీనికి చిన్న ప్యాచ్ చేశాను, మీకోసమే ఈ వీడియో పెట్టాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే అలా లేయర్స్ గా ఒక డిజైన్ మాదిరిగా రావాలంటే మాత్రం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే నార్మల్ మిషన్ తోనే మనకు బాగుంటది. ఒక డిజైన్ అయితే రౌండ్ గా కాకుండా ఇలా మనం ఎలా వేసుకోవాలో నార్మల్ మిషన్ తో చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నానో. ఫస్ట్ గా మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఆ ఒరిజినల్ క్లాత్ తీసుకొని చిన్న పీసెస్ రావాలండి. ఇలా చిన్న పీసెస్ లాగా తీసుకోవాలా. ముందుగా చూడండి నేను ఎలా తీస్తున్నానో. ఇలా ఈ క్లాత్ కొంచెం పల్సగా ఉంది అయినా పర్వాలేదు, నేను తీస్తున్నాను. చూడండి, ముందు మన మిషన్ నీట్ గా ఉండాలా. ఇలా నీట్ గా ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా వేసుకుంటా పోండి ఫ్రెండ్స్. కంప్లీట్ గా ఈ వీడియో మీకు జిగ్జాగ్ అవసరం లేకుండా వేసుకోవచ్చు. అయితే గాగ్రాలకి ఇప్పుడు ఎక్కువ జిగ్జాగ్ వేస్తున్నారు, అలా కాకుండా ఇలా కూడా మీరు వేసుకుంటే మీకు అమ్రుల్లా ఫ్రాక్ ఎలా వస్తుందో డిజైన్ లాగా లేయర్స్ గా చాలా బాగుంటది. ఒక్కసారి మీకు ఫినిషింగ్ కూడా నేను చూపిస్తాను, వీడియో మాత్రం స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ గా అయితే అయిపోయింది. ఇలా మనం నీట్ గా చూడండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తా ఉంటానే ఇక్కడ లేయర్స్ వచ్చేస్తున్నాయి. అలాంటి మీకు జిగ్జాగ్ లో వస్తది కదా, అలాగే దీంట్లో కూడా మీకు వస్తది. నార్మల్ మిషన్ తోను కూడా ఒక చిన్న టిప్ లాగా మీకు చెప్తున్నాను నేను. ఈ టిప్ ఒక ఫాలో అవి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా సింగిల్ గా ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా కంప్లీట్ గా చేసుకోవాలా. ఇలా చేసుకున్నాక మళ్ళా మనం ఏం చేయాలంటే మళ్ళా ఒక 1/2 ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మళ్ళా లేయర్ రాదు మనకు. ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకొని ఎడ్జ్ లోకి వేయాలా. పాదం కుట్టు ఎడ్జ్ లోకి వేస్తే మీకు నీట్ గా వస్తది. చూడండి నేను ఎలా వేస్తాను. ఈ ఫింగర్స్ తో ఇలా చెయ్యాలా. మెయిన్ పాయింట్ ఇదేనండి, మనకు లేయర్ కావాలండి. చూడండి నేను వేస్తున్నాను. ఇక్కడ చూడండి లేయర్స్ ఎలా వచ్చేస్తున్నాయో. ఇలా కంప్లీట్ గా వచ్చేస్తది. ఇప్పుడు మనకు జిగ్జాగ్ అవసరం ఉండదండి. ఇలా నార్మల్ గా హ్యాపీగా వేసుకోవచ్చు. జిగ్జాగ్ మిషన్ లేకున్న వాళ్ళు ఇంట్లోనే ఇలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని లేయర్ వచ్చేసాయి, 3 లేయర్ వచ్చాయి. ఇంకా కంప్లీట్ గా అయితే మీకు చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్స్ కి సబ్స్క్రైబర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరన్న వీడియోస్ వస్తూ ఉంటాయి, ఓకేనా. చూడండి లేయర్స్ చూడండి ఎలా వచ్చేసాయో. ఇలాగైతే వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇప్పుడు మనకు జిగ్జాగ్ కూడా అవసరం ఉండదు, ఆ టెన్షన్ కూడా ఉండదు. కస్టమర్ ఒకవేళ మీరు కస్టమర్ ని స్టిచ్చింగ్ చేసినా కూడా ఇలా అయినా హ్యాపీగా కుట్టి ఇవ్వచ్చు. అయితే ఫినిషింగ్ నీట్ గా ఉండాలా ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్ గా అయితే అయిపోయింది, ఓకేనా. చూడండి కట్ చేసేసాను. ఇక్కడ ఇలా కట్ చేసేసాక ఒక్కసారి మీకు ఫ్రాక్ అంతా సీదా చేసి చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇలా రావాలా సన్నగా లేయర్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.